వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ నేను బేసిక్గా జర్నలిస్ట్ని కాదు, నేను రాజకీయ పార్టీలో పనిచేస్తున్నాను. కానీ ప్రత్యేక అభిమానంతో శివారెడ్డి గారిని పిలిచినందుకు ఈ కార్యక్రమానికి వచ్చాను. దీంట్లో 2-3 అంశాలు చాలా రాజకీయ పార్టీల గురించి కూడా లేవనెత్తారు. నేను గుర్తు చేస్తాను, రాజకీయ పార్టీలకు కూడా స్వీయ నియంత్రణ అవసరమే. రాజకీయ పార్టీలు ఏమి ఆకాశం నుంచి చూపడలేదు, రాజకీయ పార్టీలకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు లేవు, రాజకీయ పార్టీలకు ప్రత్యేకమైనటువంటి ఇది కూడా లేదు. అవినీతిని లేవనెత్తినప్పుడు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు స్పందించాలి. చాలా సందర్భాల్లో చిన్న చిన్న సంఘటనలు కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులను భూమి మీద పడేసినట్టు కింద పెద్ద బంగ్లా నుంచి భూమి మీద పడేసిన సంఘటనలు ఉన్నాయి. మీ అందరితో నేను అనుకుంటా, నేనే సీనియర్ అనుకుంటా పాలిటిక్స్లో కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో. నాకు గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండుగా అన్నాడు. నిజం చెప్పాలంటే రాజకీయ భాషలో, గ్రామీణ భాషలో మీరు అంటే మాండలికాలలో రాయలసీమ దండుగా అంటే అది నష్టపోతున్నారని అర్థం అంతే. కానీ వ్యవసాయం దండుగా కాబట్టి అని ఒక పత్రికలో వార్త వస్తే ఇంకా వ్యవసాయం పండగ చేస్తాం మేము అని చెప్పి మొత్తం చంద్రబాబు నాయుడును మొత్తం ఓడగొట్టిన 2004లో టోటల్ ఓడగొట్టిన పరిస్థితి మనం చూసిన మీడియా ద్వారానే వచ్చింది. నేను ప్రత్యక్ష సాక్షిని. 2004లో దత్తాత్రేయ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడిండు. దిగిన తర్వాత మా ఆఫీస్లో ఛాయ్ తాగటం అందరికీ సహజమైన అలవాటు. మీ అందరికీ సీనియర్ జర్నలిస్ట్ అందరూ వచ్చినప్పుడు చూసి ఉంటారు. టీ తాగుతున్నప్పుడు అంతకుముందు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మా వాజ్పేయి గారి ప్రభుత్వం ఇన్ని వేల టన్నుల బియ్యాన్ని మేము తెలంగాణలో అప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదు, పనికిహార పథకం ఉండింది. పనిహార పథకం ఇస్తున్నారు కదా, ఇస్తున్నప్పుడు మరి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అన్నాడు. పనికిహార పథకానికి రైతుల ఆత్మహత్యకు సంబంధం లేదు. కింద దిగినాక టీ తాగుతూ ఒక చిన్న మీడియా రిపోర్టర్ ప్రశ్న అడిగితే, ఆత్మహత్యలు చేసుకోవద్దా, తినదరక చేసుకుంటారా అన్నాడు. అది నెక్స్ట్ డే వార్త అయితే అది మొత్తం దత్తాత్రేయ గారి పొలిటికల్ క్యారియర్ను ఈ రోజు వరకు ప్రశ్నిస్తారు చాలామంది. తినదరక చేసుకుంటారు రైతులు అన్నాడు అనేటువంటిది ఈ రోజు వరకు దత్తాత్రేయ గారి రాజకీయ చరిత్రలో అదొక మలుపుగా మిగిలిపోయింది, ఒక చిన్న ఘట్టంగా మిగిలిపోయింది. ఇటువంటి అనేక సంఘటనలు నేను అనుభవంతో చెప్తున్నాను. నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు రోడా మిస్త్రి గారు, చెన్నారెడ్డి చాలా పవర్ఫుల్ లీడర్, చెన్నారెడ్డి క్యాబినెట్లో ఆమె చిన్న మినిస్టర్, మన స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి, ఆమె ఒక మాట ఏమన్నదంటే, ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ, హైదరాబాద్ నుంచి చాలామంది మహిళలు 2వ భార్యగా 3వ భార్యగా గల్ఫ్ దేశాలకు పోతున్నమాట వాస్తవమేనా? అయితే ప్రభుత్వం తీసుకుంటే చర్యలు ఏమిటి? ఇది ప్రశ్న. పోతున్నమాట వాస్తవమే, చర్యలు మేము సాధ్యమైన చర్యలు తీసుకుంటున్నాం, అయినా తప్పే ఉంది. తెలంగాణ అంటే హైదరాబాద్ నగరంలో తిండి లేక చచ్చే బదులు గల్ఫ్ దేశాల్లో 2వ భార్య పోతే మొత్తం తిండైనా దొరుకుతుంది కదా అని ఒక చిన్న మాట రిమార్క్ ఆమె అసెంబ్లీ లోపల చేసింది. చెన్నారెడ్డి గారు చాలా బలమైన నాయకుడు, చిన్న మామూలు నాయకుడు కాదు. కానీ ఆ తర్వాత జరిగిన ఉద్యమం, 3 రోజుల తర్వాత జరిగిన ఉద్యమంలో రోడా మిస్త్రి గారు అదే శాసనసభలో మంత్రిగా రాజీనామా చేశారు. ఇది మీడియా యొక్క శక్తి, మీడియా యొక్క బలం కూడా. కాబట్టి మీడియా శక్తిని మనం ఎవ్వరం కూడా తక్కువ అంచనా వేయద్దు. రాజకీయ పార్టీలుగా మేము కూడా తక్కువ అంచనా వేయను. నేను ఇంకా 100 సంఘటనలు నా దగ్గర ఉన్నాయి, నేను చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ సమయం కాబట్టి లేదు. కాబట్టి నేను చాలా చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. అందుకోసమనే ప్రతిపక్ష పార్టీలు, నిన్న మోడీ గారి ఉపన్యాసం వింటాను, నేను చాలా గుర్తు చేస్తాను. చాలామంది నాయకులు కూడా ఆలోచిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు అవసరం. విమర్శలను, సద్విమర్శను పక్కా తీసుకోగలిగినప్పుడు, మీడియాలో వచ్చే వార్తలను పాజిటివ్గా తీసుకోగలిగినప్పుడే రాజకీయ పార్టీలు చాలా ముందుకు పోగలుగుతాయి. అది చాలా అవసరమని కూడా నేను భావిస్తున్నా. నేను చిన్న ఉదాహరణ చెప్తా, అంటే ఇదని కాదు, నెహ్రూ గారి విషయంలో కూడా రామ్ మనోహర్ లోహియా సోషలిస్ట్ నాయకుడు, చిన్న టైం లేదు కానీ 2 నిమిషాలు చెప్పేస్తాను. ఆయన 62లో పార్లమెంట్లో ఎన్నికలైన తర్వాత ఆయన గెలిచిండు పార్లమెంటు మొదటిసారిగా. రోజు విమర్శిస్తున్నాడు నెహ్రూ గారి ప్రభుత్వాన్ని. అప్పుడు నెహ్రూ గారు అడిగారు, రామ్ మనోహర్ లోహియా, మేము అన్ని తప్పులే చేస్తున్నాం, మేమేం మంచి పనులు చేయట్లేదా, కానీ మమ్మల్ని రోజు విమర్శిస్తున్నాం ఎందుకు అని అడిగాడు పార్లమెంట్లో. అప్పుడు లోహియా గారి సమాధానం ఏంటంటే, నిన్ను నీ పథకాలను సమర్థించేటువంటి వాళ్ళు 350 మంది ఎంపీలు ఉన్నారు, నిన్ను ప్రశ్నించే వాళ్ళు 150 మందిమే ఉన్నాం. పార్లమెంట్లో సమయం సంఖ్యను బట్టి ఇస్తారు, కాబట్టి మేము కూడా విమర్శిస్తే నువ్వు సరి చేసుకుంటే రాజకీయంగా నువ్వు చాలా కాలం పాటు ఇంకా ప్రధానమంత్రి కొనసాగుతావు, తప్పే ఉంది, నేనేం తప్పుగా విమర్శిస్తున్నాను, తప్పుడు భాష మాట్లాడతలేను అన్నాడు. ఇది రాజకీయ పార్టీగా మేము ఖచ్చితంగా విమర్శలను సద్విమర్శగా తీసుకుంటాం. ఎక్కడ పేపర్ల వార్త వస్తే ఆ పేపర్ ఎందుకు రాసిందో కరెక్షన్స్ చేయమని అడుగుతాను తప్పిస్తే విమర్శలు రఘు గారు చేసిన, భరత్, చాలామంది ఇక్కడ చిన్న జర్నలిస్ట్ అందరూ ఉన్నారు, ఈవెన్ బుచ్చన్న గారు లాంటి వాళ్ళతో చర్చలో కూర్చున్నప్పుడు చాలా మంచి విషయాలు మాకు వస్తాయి. రాజకీయ పార్టీగా మేము చదువుకునే అవకాశం, మేము రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు రెక్టిఫికేషన్, నేను ఎగ్జాంపుల్ చెప్తా, ఇంతకుముందు లేవనెత్తినారు అంశాలు, బాడీ షేమింగ్ అనేది.
కేటీఆర్ గారి కొడుకు మీద బాడీ షేమింగ్ ప్రశ్న వచ్చినప్పుడు ఒక పెద్ద ఛానల్ తెల్లారి పొద్దున బీజేపీ మీద అప్పుడైనా తీర్మార్ మల్లన్న బీజేపీలో ఉన్నాడు, పెద్ద చర్చ పెట్టాలి, బీజేపీని ఉత్కారేయాలి అనుకున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు 3 గంటలకు నా దగ్గరికి రిపోర్టర్ వస్తే మా సంజయ్ గారి దగ్గరికి వెళ్తే సంజయ్ ప్రకాష్ రెడ్డి గారు దానికి సంబంధించిన బయట ఇస్తాడు అన్నాడు. నేను ఇమ్మీడియట్గా తీర్మార్ మల్లన్న మా పార్టీలో ఉన్న ఆయన చేసింది తప్పు అని ఖండించాను. ఆయన చెప్పింది తప్పు, ఎవరి కొడుకు విషయంలో కూడా ఎవరి కుటుంబ విషయంలో కూడా ఇటువంటి మాట మాట్లాడొద్దని. తెల్లారి పొద్దుగా అది టెలికాస్ట్ అయిపోయింది, సాయంత్రం 7 గంటలకు టెలికాస్ట్ అయింది, వార్త వచ్చింది, బీజేపీ ఖండించింది, ప్రకాష్ రెడ్డి ఖండించింది. తెల్లారి పొద్దుగాల వాళ్ళకు రజనీకాంత్ గారు మీటింగ్ పెట్టి, ఎడిటర్లు బోర్డు మీటింగ్ పెట్టి తెల్లారి పొద్దున బీజేపీ ఎత్తికిద్దామంటే అదే బీజేపీ వాళ్ళు ఖండించారు సార్, ఇంకేం పెడతారు చర్చ అంటే తెల్లారి పొద్దున ఎజెండానే మారిపోయింది, వాళ్ళ చర్చనీయాంశమైన 3 గంటల ఎజెండా మారిపోయింది. కాబట్టి మేము కూడా దయాకరణ కూడా చాలాసార్లు సందర్భాల్లో చాలా టీవీ డిస్కషన్లో ఉంటాం, భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, జర్నలిస్టులకు కూడా అభిప్రాయాలు ఉంటాయి. బట్ ఫైనల్ ఒక్క నిమిషం ముగిస్తాను. నేను రీసెర్చ్ స్కాలర్ను, పిహెచ్డి చేశాను నేను హిస్టరీ డిపార్ట్మెంట్లో. నేను 3 విషయంలో మాత్రం చాలా స్పష్టంగా మైండ్లో ఒకటి ఉండొద్దు అనుకుంటా. 1 పోలీసులకి, 2 జర్నలిస్టులకి, 3 పరిశోధకులకు, ముఖ్యంగా హిస్టరీ పరిశోధకులకి మైండ్లో కనుక ఒక పర్టికులర్ అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొని కనుక మనం ఇన్వెస్టిగేషన్ చేసి ఆ జర్నలిజం రిపోర్ట్ తయారు చేస్తే తప్పు పోయే అవకాశం ఉంది. ఒక మర్డర్ జరిగింది, అది ఆత్మహత్యనా, హత్యనా, చేస్తే ఇంటి కుటుంబ సభ్యులు చేశారా, బయట వాళ్ళు చేశారా, కమ్యూనలా, ఇదా చాలా చర్చకు వస్తుంది. బట్ ఒక జర్నలిస్టు 300 డిగ్రీల కోణంలో కనుక దాన్ని పరిశోధన చేస్తే దొంగలు బయటకు వస్తారు. పోలీసులు కూడా అదే వర్తిస్తుంది. పోలీసులు కూడా ఇది నేను చిన్న అనుభవం, మా మైసయ్య గౌడ్ గారికి ముస్లిమ్స్ కాల్చినారు, పోలీసులంతా దాన్ని నక్సలైట్ కాల్చినారని చర్చించడం మొదలుపెట్టారు. మేము దాన్ని మార్చేసినాం, వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత అది వేరే విషయం. కానీ ఇన్వెస్టిగేషన్ కనుక అది నక్సలైట్లో చేసిన ఇన్వెస్టిగేషన్ బట్టి అంత నక్సలైట్లో చుట్టూ వెళ్ళిపోతుంటుంది, కానీ చేసింది వేరే వాళ్ళు. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో దొంగలు బయటపడాలంటే ఖచ్చితంగా పోలీసులు ఎంత 300 డిగ్రీస్లో ఆలోచించి దాన్ని రిపోర్ట్ తయారు చేస్తారో జర్నలిస్ట్ కూడా అంతే 360 డిగ్రీలలో ఆలోచించి రిపోర్ట్ తయారు చేయాలి. విమర్శ చేయండి, జర్నలిస్ట్ కూడా విమర్శ చేయండి, విమర్శ చేయాలని మేము కోరుకుంటాం. అందుకోసం మాకు చాలా సందర్భాల్లో మీకో ఛానల్ ఉండాలి, అన్ని పార్టీలకు ఛానల్ ఉండాలి, మీకో ఛానల్ ఉండాలంటారు. మేమేమంటామంటే అన్ని ఛానళ్ళు మా మిత్రులే. ఎట్లయితే శివారెడ్డి గారు మా మిత్రుడే, రఘు మా మిత్రుడే, అందరూ భరత్ గారు మా మిత్రులే, రాజశేఖర్ గారు మిత్రులు, అందరూ మా మిత్రులే. కాబట్టి ఎవరిని కూడా మేము ఏ మేనేజ్మెంట్ అయినా, ఏ జర్నలిస్ట్ అయినా, ఏ రిపోర్టర్ అయినా అందరినీ మేము గౌరవించాలి, గౌరవంగా మాట్లాడాలి. అందుకోసం నాకు తెలిసినంత వరకు ఏంటంటే మా గౌరవాన్ని మేము అందరు జర్నలిస్టులకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇది ఒక్కరి సమస్య కాదు. బట్ ఫైనల్గా దయాకరణకు నేను ఒక చిన్న సూచన చేసి ముగిస్తా. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఇస్తున్న సందర్భంగా, 6 గ్యారంటీల గురించి మాట్లాడుతున్న సందర్భంగా ఒక విషయం చెప్పాడు. నేను 7వ గ్యారంటీ ఇస్తున్నా, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు 6 గ్యారంటీలు ఇస్తున్నారు, బట్ నేను 7వ గ్యారంటీ ఇస్తా. అది తెలంగాణలో ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకొస్తా, స్వేచ్ఛాయుతమైనటువంటి తెలంగాణలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కుని ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేశారు ముఖ్యమంత్రి కాకముందు. ఆ వాగ్దానం నిలబెట్టుకొని ప్రజాస్వామ్య తెలంగాణలో బూతు భాష తప్పకుండా తీసేయాల్సిందే. చాలా సందర్భాల్లో మీడియాలో కూడా బూతు భాష ఇచ్చి పాజ్ ఇస్తుంటారు, సినిమాల్లో కూడా పాజ్ ఇస్తుంటారు. సాధ్యమైనంత వరకు ఆ నియంత్రణ కొంచెం పాజ్ ఇచ్చి పాటిస్తే, ఇట్లా అన్నాడు అనేటువంటి పాటిస్తే మంచిది. ఆ నియంత్రణ ఉండాలి. అట్ ది సేమ్ టైం సలహాల రూపంలో మనం కూడా మీడియాను మనం సలహా చేసి చెప్పొచ్చు. నియంత్రించడం చట్టం దాన్ని దాటి అతిక్రమించి నియంత్రించే కంటే మనం మంచితనంతో నియంత్రించగలిగితే ఇంకా మెరుగైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థలో ఉండాలని నేను ముఖ్యమంత్రి గారు అట్లాగే ప్రవర్తిస్తే ఇంకా 3.5 ఏళ్ల తర్వాత సరే ప్రజలు నిర్ణయం చేస్తారు ఎవరు గెలవాలి ఎవరు ఇవ్వాలనేది. ఆ విషయంలో ప్రజాస్వామ్య తెలంగాణలో మనందరం ఉండాలని, దానికి దయాకరణ సహకారం కూడా అవసరమని కోరుతూ ముగిస్తున్నాను.